బ్రెడ్ ఆఫ్ లైఫ్. పని చేయడం ఆపేసి బ్రెడ్ ఆఫ్ నా దగ్గరికి వస్తే నీకు ఫుడ్ దొరుకుతుంది అని నువ్వు రావడం మాత్రం బాగోలేదు. యేసు దగ్గర ఉండడము అదే ఒక జీవనానికి ఉపయోగపడేటువంటి ఒక వృత్తిలాగా చూస్తే, ఆయన పక్కన ఎక్కడుంటే అక్కడ నాకు భోజనం దొరుకుతుంది, సో ఆయన పక్కన తిరిగితే సరిపోతుంది అని అనుకుంటే అది కరెక్టే లేదు. కానీ ఆ మన్నా ఈ విషయం తిన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు. పరలోకం నుంచి ఏదో అంతా కదా, అమృతం తాగాం మేము, ఇంకా నిత్యము జీవిస్తాం. పరలోకం నుంచి వచ్చే ఆహారం తిన్నటువంటి వీళ్ళు అమృతం తిన్నట్టే కదా, నిత్యము జీవించాలి కదా. లేదే, ఆ పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి, ఆకాశం నుంచి కురిచినటువంటి ఆ యొక్క మన్నా తిన్న వాళ్ళందరిలో ఎవరు కూడా బ్రతికేలేరు, అందరూ మరణించారు. సో అది నిత్య జీవాన్ని కూడా వాళ్లకు ప్రసాదించలేదు. గడిచిన 3 దినాలుగా మరి ఉపవాసంలో దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభివృద్ధి పరిచారని, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపచేశాడని నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోవడానికి మనం ముందుకు వెళదాం. మొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి ఒక వచనాన్ని చదువుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం సిద్ధం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఆహారం అనేటువంటి దాని యొక్క విలువ మనం తీసుకున్నప్పుడు తెలుస్తుంటుంది కదా. నిన్నటి సాయంత్రానికి ఉపవాసం అయిపోతుంది అని అంటే అదొక సంతోషం. ప్రభు యందు ఆనందించడం అనేటువంటిది ఒక సంతోషం అయితే, ఉపవాసం ముగుస్తుంది, ఆహారానికి దగ్గర అవుతున్నాం అనగానే అదొక సంతోషం. మన యొక్క శరీరాలకి దేవుడు ఆహారాన్ని అందించడం కోసం ఏదెను వనాన్ని ఆయన ప్రారంభించినప్పుడే ఏదెను వనం నిండా ఎన్నో ఆహార పదార్థాలను ఆయన ఏర్పాటు చేసి మనిషికి దేవుడు అనుగ్రహించాడు. సో హీ సాటిస్ఫైస్ అస్ ఫిజికల్ బ్లెస్సింగ్. అయితే ఈరోజు మనం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం, నేనే జీవాహారాన్ని అని. దీనిలో ఇంగ్లీష్లో మనకు ఉంటుంది ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది, బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. ఆ తెలుగులోకి జీవాహారం అని ట్రాన్స్లేట్ చేయబడితే ఇదేంటి, నేను మరి జీవము కలిగిన రొట్టెను అని ట్రాన్స్లేట్ చేయాలి కదా అని అనిపించేది. డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి. మన కల్చర్లో ఏం ఫుడ్ ఉంది, జీవాహారం అనడానికి రొట్టెలాగా అన్నం ఉంది కదా. అన్నం, దాంతో నువ్వు ఏదైనా చేయొచ్చు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి అన్నం. అది నార్త్ ఇండియాలోకి వెళ్తే రొట్టెలే తింటారు. మొదటిగా నేను నార్త్ ఇండియాలో 3 years వరకు అక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ అన్నం ఎలాగైతే తింటాం అక్కడ రొట్టెలు తింటారు, రకరకాల రొట్టెలు తింటారు. ఇలా మనం ఇక్కడ రైస్తో రకరకాలుగా చేసుకుంటున్నట్టుగా. అలానే లాటిన్ అమెరికాలో తొర్తిల్లాస్ అంటారు, వాటిని తొర్తిల్లాస్ని వాడతారు లాటిన్ అమెరికాలో. అదే మనం ఆఫ్రికాకి వెళ్ళామనుకోండి ఉగాలి అనే పదార్థాన్ని వాడతారు, ఉగాలి. ప్రతి ప్రాంతంలో వాళ్ళకి ఎక్కువగా దొరికేటువంటి ఫుడ్ వాళ్ళకి బాగా నచ్చేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళ బ్రతుకు జీవం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో మనకి రైస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రైస్ కాకుండా ఏదైనా తినడానికి బాగానే ప్రయత్నం చేసి ఉంటారేమో, ఇప్పుడు ట్రై చేశారా? ఏది తిన్నా కూడా చివరికి ఎంతో కొంత రైస్ ఉంటాయి కానీ మనస్ఫూర్తిగా తిన్నట్టుగా అనిపించదు. ఎంతైనా తిను, కడుపు నిండుతుందేమో, బట్ స్టిల్ ఏదైనా ఉంటేనే కానీ అనేటువంటి అలవాటు పోవాలంటే చాలా కష్టం. ఎంతగా నువ్వు ఏం చేసినా కూడా ఎంతో కొంత
శరీరం కోసం రకరకాల జబ్బులు వచ్చినప్పుడు కూడా ఇదిగో డాక్టర్ చెప్తారు రైస్ తగ్గించండి, రైస్ తగ్గించండి, రైస్ తగ్గించండి. ఈ మాట అన్ని చోట్ల వింటాం, అన్ని డైట్స్లో వింటాం. కానీ అది తగ్గించడం చాలా కష్టం కాబట్టి అన్నిసార్లు వింటాం. తగ్గించండి, ఎంతో కొంత తగ్గించండి, ఇంత తినడానికి ప్రయత్నించండి. అంత కూడా ఎందుకు తినాలి? ఒకవేళ దానివల్ల సమస్య వస్తే, ఎందుకంటే అది తినకపోతే తిన్నట్టే ఉండదు, జీవించి కూడా జీవం లేనట్టుగా అనిపిస్తుంటుంది. ఇదేమి రుచి, ఇదేమి ఆహారం అని చెప్పేసి. యేసుక్రీస్తు వారు నేనే జీవాహారం అని ఆయన చెప్తుంటే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన యొక్క దానిలో మనం ఏం ట్రాన్స్లేట్ చేయొచ్చు, దాన్ని ఏమని చెప్పొచ్చు? నేనే అన్నాన్ని, నేనే అన్నాన్ని అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలని? ఈ నేనే అనేటువంటి స్టేట్మెంట్స్ గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం కొంచెం తర్వాత. కాకపోతే ఆయన నేనే ఇది అని చెప్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. నేనే, యోహాను సువార్త చాలా పాపులర్ ఈ మాటకి. ఏది? నేనే అనే మాట్లాడేటువంటి మాటకి. ఐ విల్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్ అని పిలుస్తాం. ఐ విల్ కాదు, ఐ యామ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తాం వీటిని. నేనే అని ఆయన చెప్పేటువంటిది ఐ యామ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్. మెయిన్గా ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి ఐ యామ్ స్టేట్మెంట్స్ మనం చూస్తాం యోహాను సువార్తలో. వాటిల్లో మనం ఈ మొదటి దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును నేనే అని చెప్పేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ నేనే అన్నాన్ని అనే దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేనే పచ్చడిని, నేనే మాంసాన్ని, లేకపోతే నేనే పప్పుని, ఇలా మనం తినే ఆహారంలో చాలా విషయాలు చెప్పుకోవచ్చేమో. కానీ అవన్నీ సైడ్ డిష్లు. ఏదైనా ఒకదాంతో నువ్వు జీవితం గడిపేస్తావనంటే వాటి వేటితోటి కాదు. వాటిలో కొన్నిటినే మనం అన్నంతో కలుపుకొని తింటే అప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు నేను మీకు ఆ మూలమైనటువంటి పదార్థాన్ని అని చెప్పేదాన్ని ఆయన చెప్తున్నాడని మనం అర్థం చేసుకుందాం. ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అప్పుడు నేను రొట్టెనై ఉన్నాను, వారు తినేటువంటి రొట్టె గురించి ఆయన మాట్లాడుతూ నేను రొట్టెనై ఉన్నాను. రొట్టెతో కలుపుకునేటువంటిది కాదు. వాళ్ళు మాంసంతో తింటారు, అది తింటారు, ఇది తింటారు, కానీ అవేవి కాదు. నేను రొట్టెని, ఏమంటా మూలమై ఉన్నటువంటి సోర్స్ని, మీ ఎనర్జీ సోర్స్ని, నేను మూలముగా ఉన్నటువంటి వాడిని నేను అని ఆయన చెప్పేటువంటి మాటను మనం చూస్తాం. ఇక్కడ అసలు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు ఆయన అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇది ఈ 6వ అధ్యాయం ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని మనకు పరిచయం చేస్తుంది. యేసుక్రీస్తు వారి మాటలు వినడానికి జన సమూహాలు తరలి వచ్చేవారు, గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పోస్టర్లు లేవు, ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేవు, ఎలాంటి ప్రోమోలు లేవు. ఆయన ఎక్కడికి వెళుతున్నాడో అని వేగు చూసి, ఎక్కడున్నాడు ఆయన, బోధకుడు ఎక్కడున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఆయన ఏ క్యాంపెయిన్ రన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తే జనాలు వచ్చేసేవారు. ఆయన కొండల మీదకి వెళ్తే కొండల మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆయన సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన ఉదయాన్నే అరణ్యానికి వెళితే ఎక్కడున్నాడని ఇంటి దగ్గర మొత్తం ఎదుగుతూ ఉంటారు. ఎక్కడున్నాడా ఆయన అని పరిగెత్తుకుంటూ వస్తే ఆయన ఎప్పుడు విసుక్కోలేదు వాళ్ళని చూసి. తినడానికి కూడా సమయం లేనంతగా ఆయన ఉన్నప్పుడు అటువంటి సమయంలో కూడా వాళ్ళ కోసం ఆయన ఆలోచించేవాడు. ఆయన ఒకళ్ళ ఇంట్లోకి వెళితే అందరూ ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం గుమిగూడారు. ఇల్లు మొత్తం చాలదన్నట్టుగా, ఇంకొకరికి అవసరం బాగా ఉంది అన్నట్టుగా పైన ఉన్న ఇల్లును కూడా ఊడిపి మొత్తం తీసేసి, పెంకులు తీసేసి, మరి పైన ఏముందో వాళ్ళ ఇంటి మీద కానీ మొత్తాన్ని తీసేసి పైనుంచి కిందకి దించి, ఇక్కడ కూడా ఈ కొంచెం స్పేస్ కూడా నీ కొంచెం అన్నట్టుగా అన్ని ప్రాంతాల్లో ఆయన్ని చుట్టుముట్టారు. కందిరీగలు చుట్టుముడితే ఎలా ఉంటారు అలా చుట్టుముట్టి ఆయనకి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా అంతమంది జనం వస్తుంటే, మన రక్షకుడు అయినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే కంపాషన్ చేత ఆయన మూవ్ అయ్యేవాడు, కనికరం చేత కదిలించబడేవాడు. వచ్చినటువంటి వారి యొక్క అవసరాలు తెచ్చడానికి ఆయన ఎప్పుడు ముందున్నాడు. ప్రజల్ని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించలేదు, ప్రజల్ని ఆహ్వానించేవాడు. ఒక చోట ఆయన ఉన్నప్పుడు ఆ రోజు ఆయన దగ్గర దాదాపుగా 2-3 దినాలు ఆయన దగ్గరే ఉండి మరి వారందరూ కూడా ఆయన మాటను వింటూ ఉంటే, మనం 6వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం. అటు తర్వాత యేసు తిబిరేయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. ఎక్కడి నుంచి తీసుకుని వద్దాం?
మరో చోట మనం చదువుతాం, వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు పడిపోతారేమో, ఇప్పుడు వాళ్ళని పంపించేస్తున్నాం, మీరు వెళ్ళండి అని చెప్తున్నాను నేను. వాళ్ళని స్వస్థపరిచాను, వాళ్ళకి విడుదలనిచ్చాను, వాళ్ళకి జీవితాల్లో ఒక అర్థాన్ని తీసుకొచ్చాం, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు మూర్చిపోతారేమో, అరణ్యం నుంచి ఇంటికి వెళ్తున్నారు, కొండ మీద నుంచి ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళకి మనం ఆహారం పెట్టాలి. ఆయన శిష్యులను పరీక్షించడానికి చెప్పాడు ఆహారం పెట్టాలి అని. మొత్తానికి ఆ రోజు ఎంతో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఎంత అద్భుతం చేశాడంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న 5 రొట్టెల్ని 2 చేపల్ని ఒకళ్ళు కూర్చొని లాగించేసేస్తే క్షణంలో అయిపోయేటువంటి ఆ ప్లేట్ బిర్యానీని కాస్త ఏం చేశాడు దేవుడు? 5,000 మందికి వచ్చేటట్లుగా చేశాడు. 5,000 మందికి. ఎంతో ఆశ్చర్యం, అంత గొప్ప కార్యం. అప్పటికే ఆనందంగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఇంకా గొప్ప ఆనందంతో నింపబడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇదంతా అయిన తర్వాత జనం ఆయన దగ్గరికి రావడానికి సమస్య లేదు, కానీ వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఫుడ్ కోసమే రావడం సమస్య అయిపోయింది, భోజనం కోసమే రావడం సమస్య అయిపోయింది. అంతకుముందు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి బాగోలేదు, వాళ్ళు వచ్చారు, ఆయన స్వస్థపరుస్తున్నాడని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారు, నన్ను స్వస్థపరచని ప్రభు అని వచ్చాడు. దాంతో సమస్య లేదు. నీకు అవసరతలు ఉన్నాయి, నీ అవసరత గురించి నువ్వు తీర్చుకోవాలనుకుంటున్నావు, మంచిదే. కానీ ఈసారి నువ్వు పని చేయడం ఆపేసి నా దగ్గరికి వస్తే నీకు ఫుడ్ దొరుకుతుంది అని నువ్వు రావడం మాత్రం బాగోలేదు. యేసు దగ్గర ఉండడము అదే ఒక జీవనానికి ఉపయోగపడేటువంటి ఒక వృత్తిలాగా చూస్తే, ఆయన పక్కన ఎక్కడుంటే అక్కడ నాకు భోజనం దొరుకుతుంది, సో ఆయన పక్కన తిరిగితే సరిపోతుంది అని అనుకుంటే అది సరిగా లేదు. ఈ విషయం గురించి మనం 22వ వచనం నుంచి మనం చదువుతాము. ఇదే అధ్యాయంలో 26వ వచనంలో మనం తెలుగు బైబిల్లో పేజీ తిప్పిన తర్వాత ఉంటుంది, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు సూచక్రియల కోసం వస్తే అది ఓకే, దేవుడు నీ మీద కనికరపడి నీకున్నటువంటి కుష్ఠరోగం తొలగించవచ్చు, నీకున్న గురుడితనాన్ని తొలగించవచ్చు, నీకున్నటువంటి మూర్ఛరోగాన్ని తొలగించవచ్చు, నీకున్న దురాత్మల నుంచి నీకు విడుదలనివ్వచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నువ్వు వాటి వల్ల రావడం లేదు, నువ్వు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నావు. 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంత శ్రమ పడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు, ఈ రొట్టెల కోసం మీరు చేయకండి, అది దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఇది గమనించండి, భూమి మీద మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాల కోసమే మనం హయ్యెస్ట్గా కష్టపడతామని అనుకుంటాం. మీలో ఎంతమంది ఏదో కొంత తినడానికి ఉంటే చాలు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? జీవితానికి అదే అని అనుకునేవాళ్ళు, కనీస అవసరతలు అని మనం అనుకుంటాం కదా. ఆయన ఏమంటున్నాడంటే, వాటి కోసం మీరు కష్టపడకండి. కష్టపడకపోతే ఎలా వస్తాయి ప్రభువా? నువ్వు కష్టపడడానికి, నువ్వు చక్కగా పనిచేయడానికి దేవుడికి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. లేనప్పుడు వేరే వారి ద్వారా నీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. యూ విల్ బి ప్రొవైడెడ్. నీకు ఖచ్చితంగా ఇవన్నీ నేను అనుగ్రహిస్తాను. మరోచోట మనం చదువుతాం కదా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం దగ్గర నుంచి మనం ఏం చదువుతాం? ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తట్లేదు, కోయట్లేదు, కానీ మీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అలానే అవి గూట్లను కూర్చుంటున్నాయా చెప్పండి? గూటిలను కూర్చుంటాయా పక్షులు? లేవు కదా. అవి బయటికి వెళతాయి, అవి ఎక్కడ ఏం చేయాలో వెతుక్కుంటాయి, వాటితో తీసుకొచ్చి గూళ్ళు కట్టుకుంటాయి, వాటిని తీసుకొచ్చి పిల్లలకు పెడుతూ ఉంటాయి దొరికినటువంటి ఆహార పదార్థాలని. దేవుడు వాటిని సంరక్షిస్తున్నాడు. మనకి అరణ్యంలోనికి మనం వెళ్ళి చూస్తే ఉన్న ప్రతి జంతుజాలం కూడా అవి వెళ్ళి ఏమైనా ఫ్యాక్టరీలు ఏమైనా గట్టి సంపాదిస్తున్నాయా? దేవుడు వాటికి న్యాచురల్గానే వాటి యొక్క క్రమాన్ని బట్టి అన్నిటినీ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది గాడ్స్ డూయింగ్. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడకండి అని అంటే పని చేయకండి అని చాలామంది అనుకుంటారేమో. పని చేయొద్దు అని కాదు దేవుడు చెప్తుంది, కానీ అది కాదు మీరు ఆలోచించాల్సినటువంటి విషయాలు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు ఈయన మళ్ళా అద్భుతం చేస్తాడా, ఎప్పుడు మరలా రొట్టెల్ని మల్టిప్లై చేస్తాడా, ఇదిగో ఈసారి కనుక ఒకవేళ యేసుక్రీస్తు వారు మీ దగ్గర ఏముంది అని అడిగితే అందరు పట్టుకొస్తారేమో ఓ ప్లేటు ఏంటిది రొట్టెలు. ఎందుకని? దేవా ఈసారి 4 రొట్టెలు తెచ్చా, నువ్వేం చేస్తావు చూడాలని అందరు పట్టుకొస్తారేమో, దాచిపెట్టుకుంటారేమో. ఒకటి ఏదో మంత్రంలాగా ఒక చిన్న అంతరాన్ని దాచిపెట్టుకుని వచ్చి ఆకలిగా ఉంది అంటే, ఇదిగో ప్రభువా నా దగ్గర చిన్న మొక్క ఉంది, రొట్టె మొక్క, దీన్ని నువ్వు చేయగలుగుతావు కదా, చేసేయి. దేవునికి ఇవన్నీ అవసరమా చెప్పండి? నువ్వు తెచ్చే చిన్న మొక్కలు అవసరమా? నువ్వు తెచ్చే 5 రొట్టెలు అవసరమా దేవునికి? ఏమీ లేకుండానే ఆయన ఒక మాట చెప్తే శూన్యంలో నుంచి
సృష్టి అంతా ఊడిపడింది. వెలుగు కలుగుగాక అంటే వెలుగు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? నీ చిన్న ముక్క ఏమైనా ఇచ్చామో దేవునికి? కొవ్వొత్తి ఏమైనా వెలిగించామో మనం? మన చేతుల్లో అది కాదు. అది మనం అర్థం చేసుకోవడం కోసం నీ దగ్గర ఉన్న దాన్ని నేను వాడుకుంటాను అని మన ప్రభువు చెప్తున్నటువంటి దానిని మనం అర్థం చేసుకోవడానికి బదులుగా మనమేదో మన తృప్తి కోసం చేస్తే ఆయన అంటున్నాడు నశించిపోతుంది అది. దానికోసం వెతకండి, దానికోసం వెతకండి. బట్ ఏం వెతకాలి? నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. నిత్య జీవాన్ని కలుగజేసేటువంటి ఎప్పుడూ నిలిచి నశించినటువంటి ఆహారం కోసం కష్టపడండి. నిత్య జీవం కొరకు నేను కష్టపడాలా? చాలాసార్లు మనం అనుకుంటాం దీనికోసం నేను కష్టపడాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటాం. ఆయన క్లియర్గా చెప్తున్నాడు దీనికోసం మీరు కష్టపడండి, దాన్ని వెంబడించండి. కాకపోతే అక్కడ సొల్యూషన్ కూడా ఆయన చెప్తున్నాడు ఏమని? మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఎవరిస్తారు? కష్టపడడం అంటే ఎక్కడికి వెళ్ళి కష్టపడాలంటున్నాడు? నన్ను వెతకండి. మనుష్య కుమారుడు దాన్ని ఇస్తాడు. తండ్రి దానికోసం ఆయన ముద్రించి పంపించాడు. మీరు నా దగ్గరకు వస్తే ఆ నిత్యమైన ఆహారాన్ని మీరు పొందుకుంటారు. దాన్ని పొందుకోవడం కోసం నా సన్నిధిలో ఉండండి. మీరు కష్టపడండి, ఈ విషయం గురించి వెతకండి, వేచి ఉండండి, అడగండి అని దేవుడు మనతో చెప్తున్నాడు. 28 వారు అంటున్నారట మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడిగారంట. మీరెవరైనా ఈ ప్రశ్న అడుగుతున్నారు ఈరోజు? దేవా నీ పనులు చేయాలంటే ఏం చేయాలి? నీ క్రియలు చేయాలంటే నేనేం చేయాలి? నీకోసం వాడబడాలంటే నేనేం చేయాలి? నీకోసం చాలా రోషం కలిగి జీవించాలంటే నేనేం చేయాలి? దేవుని క్రియలు చేయడానికి మరి మేమేం చేయాలి? అప్పుడు ఆయన ఏమన్నాడు? అందుకే యేసు అంటున్నాడు 29 యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆయన విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. నేను ఆ పాట పాడతాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, వాక్యం చెప్తాను, ఇవన్నీ మంచివే. కానీ అసలు దేవుని పని అంటే ఏంటిది? ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడం. యేసునందు విశ్వాసం ఉంచడమే దేవుని పనట. ఈరోజు దేవా నీ పని నేను చేయాలనుకుంటున్నానంటే ఏం చెప్తున్నావు? నీ యందు నేను విశ్వాసం ఉంచాలనుకుంటున్నాను. మరలా దాని దగ్గరికి వద్దాం. ఇప్పుడు తర్వాత వచ్చిన దగ్గరికి వెళదాం. 30 వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించారని ఆయనతో చెప్పిరి. వాళ్ళు అన్నారంట అయ్యా నీ మీద నమ్మకం ఉంచమంటున్నావు, విశ్వాసం ఉంచమంటున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు మా కోసం అని అడిగారంట. మనకు అనిపిస్తుంది ఇప్పుడు కూర్చొని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారు, ఎంత భయం లేకుండా మాట్లాడుతున్నారు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచితే ఎంత బాగా తిన్నారు. తిని మీరు మిగిలిన వాటిని పడేశారు కదా. మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరిలో దేవుడు స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఎన్నో కార్యాలు ఆయన చేస్తుంటేనే కదా మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చి మరలా ఏం చేస్తున్నావు అని అడుగుతారేంటి? వీళ్ళు పెద్ద ప్లాన్తో వచ్చారు. ఆ పెద్ద ప్లాన్ ఏంటో తెలుసా? అప్పట్లో మన్నా అనే ఆహారాన్ని రోజు పంపిస్తే వాళ్ళ ఇంటి ముందుకే వచ్చేది. అది వాళ్ళ ఇంటి ముందు పడితే దాంతో వాళ్ళు భుజించేవాళ్ళు. నువ్వు మాకు ఏదైనా చెయ్యి, అలాగా నీ దగ్గరకు వస్తే ఒట్టు అన్నట్టున్నారు వీళ్ళు. మా కోసం నువ్వు ఇవ్వచ్చు కదా, రోజు నువ్వే మా అవసరతలు తీర్చొచ్చు కదా. పరిచర్యలో కొనసాగాలనుకున్నటువంటి వాళ్ళకి ఒక మాట చెప్తాను నేను. ఏదో ఒక మనిషి, ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థతోటో మనం ఉండి, ఒక సంఘంతోటో మనం ఉండి, ఒక దైవజనుడితోటో మనం ఉండి నా అవసరతలు నువ్వే తీర్చాలి అని వాళ్ళ మీద నువ్వు ఆధారపడితే ఇక దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచడానికి అవసరం ఏముంది? అసలు దేవుని వైపు తిరగడానికి నీకు అవసరం ఏముంది? నెల ఇంత అని చెప్పేసి ఒకళ్ళ దగ్గర నుంచి మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవా నువ్వు నాకు కావాలి, నువ్వే నా అవసరతలు తీర్చాలి అని ఆయన మీద ఆధారపడడానికి మనకు అవసరం ఎక్కడుంది? దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో మనకు అవసరమైనటువంటి ఫిజికల్ విషయాల్లోనూ, దానికి మించి నిత్య జీవానికి సంబంధించిన విషయంలో కూడా ఆయన మీదనే మనం ఆధారపడడానికి దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. నాకు ఒక సెక్యూరిటీ ఇవ్వండి, మన్నాలాగా రోజు రావాలి, విశ్రాంతి దినానికి ముందే మేము 2 రోజులు కూర్చుకుంటాం, సమస్య లేదు మాకు అని మనం సవాలక్ష చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారితో ఒక మాట చెప్తున్నారు. అప్పుడు ఏమనంటున్నారు ఆయన? 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. అరెరెరే,
మేము అనుకుంది ఇదే కదా, పరలోకం నుంచి ఆహారం వస్తుంది, రోజు పరలోకం నుంచి ఆహారం వస్తుంది, ఆకాశం నుంచి ఆహారం వస్తుంది, పరలోకం నుంచి ఆహారం వస్తుంది. ఇప్పటికి కూడా మనం అదే అనుకుంటాం కదా. మన్నాని పంపించాడు దేవుడు. ఏ ఆహారం ఇది? పరలోకపు ఆహారం. పరలోకానికి వెళితే మనం అందరం మన్నా తింటాం కదా, మన ఆలోచన, వాళ్ళ ఆలోచన అది. కానీ ఆయన ఆ స్టేట్మెంట్ ఏమన్నాడు? పరలోకం నుంచి వచ్చే ఆహారము మోషే మీకు ఇలేదు. అరే ఎంత మోసపోయాం. పైన ఎంత గట్టిగా అడిగారు, పరలోకం నుంచి వారికి ఆహారం అనుగ్రహించను అని రాయబడింది. 31 అదే కదా వాళ్ళు అనేది, పరలోకం నుంచి వచ్చే ఆహారం వాళ్ళకి ఇవ్వబడింది. బట్ ఈయన అంటున్నాడు, పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. ఏంటది? పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఏంటది? నా తండ్రి ఇస్తున్నాడు పరలోకం నుంచి వచ్చే నిజమైన ఆహారము. అది పరలోకం నుంచి దిగి వస్తుంది, లోకమునకు జీవమునిస్తుంది. అది దేవుడు అనుగ్రహించు ఆహారం. వాళ్ళు అంటున్నారు, అది ఎప్పుడు మాకు ఉండేటట్టుగా ఇవ్వండి ప్రభువా. ఈ ప్యాటర్న్ మనం ఎప్పుడు చూస్తాం. ఆయన అంటాడు, నా దగ్గరకు వచ్చిన వాడు దప్పికొనడు అనగానే వాళ్ళు అంటారు, ఆవిడ అంటుంది, ఎవరు? సమరయ స్త్రీ, ఎప్పుడు మా దగ్గర ఉండేటట్టుగా మాకు ఇవ్వండి ప్రభు, నేను మళ్ళీ దప్పికొనకుండా ఉన్నట్లుగా నాకు ఇచ్చే ప్రభువా అని అంటుంది. ఎప్పుడు ఈ ఆహారం, నువ్వు చెప్పేటువంటి మంచి ఆహారం మాతో ఉండేటట్టుగా చేయండి, ఎప్పుడు ఉండాలి మాకు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? 34లో వాళ్ళు ఈ మాట అడుగుతున్నారు. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. 35 అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇశ్రాయేలీయులకి మన్నా వచ్చింది కరెక్టే, కానీ ఆ మన్నా తిన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు. పరలోకం నుంచి ఏదో అంటాం కదా, అమృతం తాగాం మేము, ఇంకా నిత్యము జీవిస్తాం. పరలోకం నుంచి వచ్చే ఆహారం తిన్నటువంటి వీళ్ళు అమృతం తిన్నట్టే కదా, నిత్యము జీవించాలి కదా. లేదే, ఆ పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి, ఆకాశం నుంచి కురిచినటువంటి ఆ యొక్క మన్నా తిన్న వాళ్ళందరిలో ఎవరు కూడా బ్రతికేలేరు, అందరూ మరణించారు. సో అది నిత్య జీవాన్ని కూడా వాళ్ళకు ప్రసాదించలేదు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నిత్య జీవానికి సంబంధించిన ఆహారం, నిజమైనటువంటి మన్నా ఎవరు? నిజమైనటువంటి మన్నా నేనే అని చెప్తున్నాడు ఆయన. యేసు మాత్రమే నిజమైనటువంటి పరలోకపు ఆహారం. పరలోకము నుంచి దిగి లోకమునకు జీవం ఇచ్చుతున్నటువంటి ఆహారం కేవలం యేసు మాత్రమే. మనం ఎటువంటి సబ్స్టెన్సెస్ కోసం ఎతకాల్సిన అవసరం లేదండి. ఇంకా ఏదో కావాలి మన జీవితానికి, మనం ఎంతో ప్రయాసపడితే దేవుడు మనకిస్తాడు. రకరకాల ఆహారాలను దేవుడు ఇస్తాడు మనకి, రకరకాల జీవన విధానాలను దేవుడు ఇస్తాడు అని మనం వేటిని చూసినా యేసు కలిగి లేకపోతే నువ్వు ఎంత భద్రంగా జీవించిన ఉపయోగం లేదు. ఈ రోజుల్లో శారీరకపరమైనటువంటి జీవితం కంటిన్యూగా కొనసాగాలని చాలా రకాలైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. నేను ఈ మధ్య కాలంలో ఒకళ్ళకి సంబంధించినటువంటి విషయం చూశాను. ఒక వీడియోలో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ శరీరంలోకి కంటిన్యూగా రక్త మార్పిడి చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులే, నూతనంగా వచ్చినటువంటి అంటే యవ్వన రక్తాన్ని వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ లోపలికి పదే పదే. తద్వారా వాళ్ళ యొక్క శరీరం ఏజ్ కాకుండా ఉంటుంది, అంటే వయసు మీద పడకుండా అలానే యవ్వనంగా ఎల్లప్పుడూ ఉండడానికి జరిగేటువంటి ప్రయోగాలు చాలా జరుగుతున్నాయి. వాళ్ళ ప్లాస్మాని షేర్ చేసుకుంటూ ఉంటారు. శాస్త్రీయంగా ఏదో ఒక విధంగా వయసు మీద పడకుండా అలానే ఎన్నో సంవత్సరాలు గడపాలి, మరణం చూడకుండా గడపడం సాధ్యమేనేమో అని ప్రయత్నం చేస్తూ నేను సాధించాను అని చెప్పుకునేవారు చాలామంది ఈ రోజుల్లో మనకు కనబడుతుంటారు. మనిషి యొక్క ఆ ప్రయాస, నేను ఎల్లప్పుడూ జీవించాలి అనేటువంటిది నిజం, జీవించాలనే ఆతృత నిజం, నేను జీవించాల్సిందే అని సాధ్యమైతే
అన్నిటిని చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి అవేవి కూడా మనకి ఎల్లప్పుడూ జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించలేవు. మన్నానిచ్చాడు కదా దేవుడు అని అంటే, ఆ మన్నా ఎలాంటిదంటే నిత్య జీవాన్ని విషయంలో పోల్చుకుంటే మనం గనక ఒక బ్రెడ్కి బదులుగా బ్రెడ్ పోస్టర్ పెడితే ఎలా ఉంటుంది అక్కడ? ఇది ఒక ఛాయారూపకమైంది, ఒక నీడ లాంటిది. నీడని దీన్ని మనం బ్రతికేస్తామా? లేదు కదా. ఇది అట్లాంటిదే. ఇదిగో పరలోకం నుంచి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అని చూపించేటువంటి ఒక క్రియ అది. కానీ దాని ద్వారా బ్రతకడం అసాధ్యం. దేవుడిచ్చేటువంటి నిజమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి అని వాక్యం మనకి బోధించడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నేనే జీవాహారాన్ని అన్న మాటను మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆహారం అంటే దాని అర్థం అది జీవమునిచ్చేటువంటిది. ఆహారం అంటే ఏంటండి? జీవమునిచ్చేదై ఉంది. నా సెయింట్ అగస్టిన్ అని ఆయన ఒకసారి ఈ విషయం చెప్తారు. యు మేడ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓ లార్డ్ అండ్ అవర్ హార్ట్ ఈజ్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ రెస్ట్స్ ఇన్ యూ. మళ్ళీసారి చదువుతున్నాను. యు మేడ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓ లార్డ్ అండ్ అవర్ హార్ట్ ఈజ్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ రెస్ట్స్ ఇన్ యూ. నీ కోసమే మమ్మల్ని సృజించుకున్నావు ప్రభువా, నీ కోసం మాత్రమే మమ్మల్ని సృజించుకున్నావు. నీ మీదకు వచ్చి నీ దగ్గర మేము విశ్రాంతి తీసుకునేంత వరకు మేము ఎటువంటి విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా తిరుగుతుంటాం. నీ కోసమే మమ్మల్ని చేసుకున్నావు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జీవము దేవునికి సంబంధించింది. ఆయన మహిమ కోసం ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక దేని మీద ఆధారపడినా అవి మనకు అవిశ్రాంతినే ఇస్తాయి. అంటే ఏంటి? ఎటువంటి రెస్ట్ని మనకి ఇవ్వవు. మిగతా అంటే ఏమేమి మనం ఆధారం చేసుకోవచ్చు? మన ధనాన్ని మనం ఆధారం చేసుకోవచ్చు. నాకు మంచిగా ధనం ఉంటే నేను ఎలాంటి చీకు చింత లేకుండా కాలు మీద కాలు వేసుకొని బ్రతికేస్తానని నీకు అనిపించవచ్చు. నిజానికి నీ చేతులు అంత ధనం ఉంటే కూడా ఇంకా అవిశ్రాంతంగానే ఉంటాం. కోట్లాధిపతులను మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు మాకు ఎటువంటి చీకు చింతలు లేవు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బికాస్ ఆఫ్ మనీ? ఐ డోంట్ థింక్ సో. అండ్ యూ హ్యావ్ మెనీ థింగ్స్ లైక్ సక్సెస్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు. నేను సక్సెస్ఫుల్గా ఉంటే బాగుంటుంది. ఎస్, నువ్వు సక్సెస్ఫుల్గా ఉన్నావు. బట్ నీకు తెలిసినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే నీకంటే ఇంకొకటి సక్సెస్ఫుల్గా అవుతాడు. నీ సక్సెస్ కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఏమండి, బలవంతంగా నేను మంచి క్రికెటర్ని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నీ క్రికెటర్ అని నువ్వు పేరు సంపాదించుకున్న తరంలోనే ఎప్పుడు నీ కథ ముగుస్తుందో కూడా నీకు తెలుస్తుంది. నీ జీవితంలో నువ్వు చివరి వరకు నువ్వు క్రికెట్ ప్లే చేస్తా అనడానికి వీలే లేదు. నిన్ను ఆడనివ్వరు. కాబట్టి నీకు ఆ పీరియడ్లోనే ఎంతో కొంతగా సంపాదించడానికి, ఎంతో కొంతగా పాపులర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. ఎందుకంటే నీకు తెలుసు ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. హ్యాపీనెస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. అది కూడా ముగుస్తుంది. నీ సుఖం ఎంతసేపు ఉంటుంది? దేని సుఖమైన ఆలోచించండి. అది మంచి ఫుడ్ తింటే వచ్చేటువంటి కిక్ అంటావా? ఎంతసేపు ఉంటుంది మహా అయితే? అంతే. నువ్వు ఎంతగా దానికోసం ప్రిపేర్ అవ్వు, ఆ కొంత సమయమే. మిగతావన్నీ మెమొరీస్గా ఫేడ్ అయిపోతూ ఉంటాయి. మరలా వాటి ఫొటోస్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, దట్ వాజ్ ఎ గ్రేట్ డే. అంటిల్ దట్ పాయింట్ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అగైన్. అవిశ్రాంతంగా మనం తిరుగుతూనే ఉంటాం. ఈ మాట చెప్తుంటే దురాత్మలు గుర్తొస్తున్నారు. దురాత్మల గురించి యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాట మత్తయి సువార్త 12లో ఆయన చెప్తారు. ఆ ఒక అపవిత్రాత్మ ఒకరిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుందంట. తిరుగుతూ నేను వదిలి వచ్చినటువంటి నా ఇల్లు ఎలా ఉందో నేను ఒకసారి చూస్తాను అని వెనక్కి వెళుతుందట. నీరు లేని చోట్ల తిరుగుతుంటుంది. ఇదిగో భూమి మీద నీవు నేను ఎవ్వరం కూడా, ఏ మనిషి కూడా ఇలాగ అవిశ్రాంతంగా ఇంకా ఏదో కావాలనే తాపత్రయంతో జీవించకూడదు అనే యేసుక్రీస్తు వారు మన మధ్యలోనికి వచ్చారు. దేనిని గురించినటువంటి లాంగింగ్ మనకు ఉండి దాని ద్వారా తృప్తి పొందలేమని తెలిసి కూడా దానితోటి ఏదో ఒక విధంగా ముందుకెళదామని అనుకోవడం ఎంత చండాలమైన జీవితం. సంసోనుకి తెలుసు, దెలీలా దగ్గర తను ఉన్నప్పుడు ఈవిడ నన్ను మోసం చేస్తుందన్న విషయం తనకు తెలుసు, నన్ను అప్పగిస్తుందన్న విషయం తెలుసు. అయినప్పటికీ కూడా ప్రాణం విసిగి అక్కడే ఉన్నాడట. ఇంక ఎక్కడికి వెళ్ళి ఏం ప్రయత్నం చేయాలో తనకు అర్థం కాలేదు. నాకు తెలిసినంతవరకు ఇంతకు మించి సుఖం లేదు, కానీ ఇది కూడా నన్ను మోసం చేస్తుంది. దీని నుండి నేను బయటికి రావడం
రావాలనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళాలనిపించటం లేదు. మనం ఎటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నా, సుఖం గురించి కానివ్వండి, సంపాదన గురించి కానివ్వండి, సక్సెస్ గురించి కానివ్వండి, వీటిల్లో ఏవి కూడా మనకు టెంపరీ విషయాలనే మనకు అనుగ్రహిస్తాయి, కానీ పర్మనెంట్గా జీవాన్ని అనుగ్రహించేటువంటి సత్తా వాటిల్లో దేనికి లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇదిగో నీకు సాటిస్ఫాక్షన్ నేను ఇస్తాను రా అని చెప్తారు, నీ ఆకలి నేను తీరుస్తాను రా అని చెప్తారేమో. కానీ నీ ఆకలి తీర్చడానికి నన్నే తినాలి అంటే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? నీ ఆకలి నేను తీరుస్తాను, బట్ నువ్వు తినాల్సింది కూడా నన్నే. నువ్వు నింపబడాల్సింది నాతోటే, నా చేతనే. నేనే ఆ అన్నాన్ని, నేనే ఆహారాన్ని. సెయింట్ సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అని ఆయన ఈ మాట చెప్తారు: ది లైఫ్ గివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ యునైటెడ్ విత్ ఫ్లెష్ బికేమ్ ఫర్ అస్ బోత్ ది గివర్ ఆఫ్ లైఫ్ అండ్ ద మీన్స్ ఆఫ్ లైఫ్. ద లైఫ్ గివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, జీవమునిచ్చేటువంటి దేవుని యొక్క వాక్యం, యునైటెడ్ విత్ ఫ్లెష్, మనుష్య రూపంలోకి శరీరధారిగా దిగి వచ్చి, బికేమ్ ఫర్ అస్ బోత్ ద గివర్ ఆఫ్ లైఫ్ అండ్ ద మీన్స్ ఆఫ్ లైఫ్, జీవమును ఇచ్చేటువంటి వానిగా మారాడు, అలానే జీవానికి కారణభూతమయ్యాడు. తనే జీవాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క అంశంగా మారాడు. ఇచ్చేవానిగానే కాదు, అసలు నేనే అని చెప్పడానికి ఆయన ముందుకు వచ్చాడు. ఆయన మాత్రం మనకి రొట్టెనే ఇవ్వడం లేదు, ఆహారాన్ని ఇవ్వడం కాదు, ఆయనే ఆహారం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు కేవలం ఆహారాన్ని ఇచ్చేవాడే కాదు, మన దేవుడే మన ఆహారం, నిత్య జీవానికి సంబంధించిన ఆహారం. మన దేవుడు ఒక బ్రెడ్ ఇచ్చేటువంటి బ్రెడ్ గివరే కాదు, హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎవరన్నా బాగా ఆకలితో వస్తే నీకు బాగా నచ్చినటువంటి వంటల పుస్తకం ఇస్తావా? వచ్చిన తర్వాత నీకు ఎలాంటి ఫుడ్ కావాలి? నాకు సౌత్ ఏషియాలో దొరికేటువంటి ఫుడ్ కావాలి, భారతదేశంలో ఉన్న రకరకాల బిర్యానీలు తినాలంటే బిర్యానీ ఎలా చేసుకోవాలనే పుస్తకాలను ఇస్తారు వాళ్ళ చేతికి. అది వాళ్ళ ఆకలిని తీరుస్తుందా? తీర్చదు కదా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నువ్వు ఎలాగ మంచిగా జీవించాలని కాదు ఆయన చెప్తుంది, నన్ను కలిగి ఉండు, యువర్ లైఫ్ ఇస్ సెట్. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. దాన్ని మనం అర్థం చేసుకుందాం. అయితే మనం ఏం చేయాలి? కమ్ అండ్ బిలీవ్. ఏం చేయాలి? కమ్ అండ్ బిలీవ్. 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును, ఒకసారి మాట చెప్పండి, ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఆకలి దప్పికలు ఉండవు. మనం అనుకుంటాం ఎప్పుడెప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తానా, అప్పుడు నాకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వంట వండే శ్రమే ఉండదు అని అనుకోవచ్చేమో. ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువానికి నేనే జీవాహారాన్ని. ఎంతటి జీవాహారం అయితే ఆకలి లేకుండా నీకు చేస్తుందో, దప్పిక లేకుండా చేస్తుందో అది. మీరు ఈ 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం వండుకోవాలి, ఏం తినాలి అనేటువంటి ఆలోచన ఉందా? ఎందుకని? యు ఆర్ నాట్ ఈటింగ్, యు హ్యావ్ క్లారిటీ. ఇన్ ద సేమ్ మేనర్, నువ్వు ఏం తినాలో ఎప్పుడు నీకు సిద్ధంగా ఉంటే అసలు నువ్వు దాని గురించి ఆలోచిస్తావా? మన భూమి మీద మనం తినేటువంటి ఆహారం గురించి మనం మాట్లాడుకోవడం లేదు ఇక్కడ. మన యొక్క ఆత్మ, మన యొక్క శరీరం కాకుండా మన ప్రాణము, ఆత్మ ఎలాగ లాంగింగ్గా ఉన్నాయో, నాకు ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలి. మనం ప్రశాంతంగా భోజనం చేసినంత మాత్రాన మనం సాటిస్ఫైడ్గా ఉంటామా? ఆ రోజు ఆ టేస్ట్ గురించి అంతవరకే. దాని తర్వాత ఏదేదో ఇంకా కావాలి మన జీవితానికి. కొంతమందికి శాంతి కావాలి, కొంతమందికి సంతృప్తి కావాలి, మరి కొంతమందికి సమాధానం కావాలి, కొంతమందికి జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నన్ను వదిలేయండి, నన్ను ఒకటి అసలు వదిలేయండి, నేను కాసేపు ఉండాలనుకుంటున్నాను, నన్ను కదిలించకండి. ఏం చేయాలో తెలియక మనిషి పడే తాపత్రయం అది. లీవ్ మీ అలోన్. అలోన్గా ఉండి ఏం చేస్తారు? అలోన్గా ఉంటే రకరకాల ఆలోచనలు. అప్పుడైనా ఉంటారా ఖాళీగా? ఉండదే, రకరకాల ఆలోచనలు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది ఎవరు ఉంటే బాగుండని, ఎవరు ఉంటేనేమో ఎవరు ఉండకూడదు అనిపిస్తుంది. ఏంటిది ఇది డ్రామా?
దేవుణ్ణి కలిగి లేకుండా మనం వేటిని కలిగి ఉన్నా అవి మనకి సంతృప్తిని ఇవ్వలేవు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హీ ఈజ్ ది గివర్. ఆయన అంటున్నాడు, హూ ఎవర్ కమ్స్ టు మీ విల్ నెవర్ గో హంగ్రీ. హూ ఎవర్ అని చెప్పేటువంటి ఆ యొక్క మాట, ఎవరైనా నా యొద్దకు వచ్చు ప్రతివాడును అంటే ఏంటి? దిస్ ఇస్ ద యూనివర్సల్ కాలింగ్. ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి జాతి నుంచి ఆయన అంటున్నాడు, ఎవరైనా కమ్ టు మీ, కమ్ టు మీ, కమ్ టు మీ, నా ఎదుకు రండి. ఆయన ఆహ్వానిస్తున్నాడు, జస్ట్ కమ్ టు మీ. నువ్వెవరివి, నీ పాస్ట్ ఏంటి, నీ ప్రజెంట్ ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటున్నావా, చేసుకోలేకపోతున్నావా, డస్ నాట్ రియల్లీ మ్యాటర్. జస్ట్ కమ్ టు మీ, కమ్ టు మీ. ఎక్కడికి రావాలంటున్నాడు ఆయన? నా ఎద్దకు రండి. ఇట్స్ వెరీ పర్సనల్. పలానా చోటికి వెళ్ళండి అని ఆయన చెప్పట్లా. నువ్వు మంచిగా జీవించు, నువ్వు అది చెయ్యి, నువ్వు జీవితం బాగుంటుంది, నువ్వు పలానా చోట ఉండు, నీ జీవితం బాగుంటుంది, అది కాదు ఆయన అంటుంది. జస్ట్ కమ్ టు మీ, నా దగ్గరికి రండి. కమ్, అందరిని పిలుస్తున్నాడు. టు మీ, నా దగ్గరికి రండి, నాతో ఉండండి అని పిలుస్తున్నాడు. ది ఐడియా ఈజ్ టు బీ విత్ జీసస్, టు లివ్ విత్ జీసస్. ఆయనతో నేను చలించాలి, ఆయనతో నేను సహవాసం చేయాలి, ఆయనతో నేను నివాసం చేయాలి. ఆయనే నా నివాసము. మోషే చెప్తున్నట్టుగా 90వ కీర్తనలో మనం చదువుతాం కదా. క్విక్లీ లెట్స్ గో దేర్. 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీలో మేము ఉండాలనుకుంటున్నాం, నీలో మేము చెల్లించాలనుకుంటున్నాం. ఐ వాంట్ యు బీ విత్ మీ, ఐ వాంట్ టు బీ విత్ యూ. నీతో నేను ఉండాలనుకుంటున్నాను. కమ్ టు మీ, కమ్ టు మీ. దేవుడు చేసే అద్భుతాలు చూస్తే సరిపోతుందా మనకి? నువ్వు ఉన్న చోట అద్భుతాలు జరిగితే సరిపోతుందా? అది వ్యక్తిగతంగా నువ్వు దాన్ని అనుభవించకుండా, ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు ఆయన తీసుకొని 5,000 మందికి ఆయన సరిపడేటట్టుగా ఆయన ఆశీర్వదించాడు. ఎంత గొప్ప అద్భుతం కళ్ళ ముందు జరుగుతుంటే నోర్లు తెరిచి, అబ్బా ఇంత గొప్ప అద్భుతం జరుగుతుంది అని అనుకుంటే సరిపోతుందా? ఆ ముక్క తీసుకొని నువ్వు తినాలిగా. నీ ఆకలి ఎలా తీరుతుంది? నీ ముందు అద్భుతాలు జరిగితే నీ ఆకలి తీరిపోతుందా? చెప్పండి, తీరుతుందా ఆకలి? తీరదే. ఎస్, నీ కళ్ళ ముందే జరిగింది, సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారే చేశారు. బట్ నీ ఆకలి ఎలా తీరుతుంది? అది నువ్వు తీసుకుంటేనేగా, నువ్వు తింటేనేగా. నీ ముందు దేవుడు ఎంతగా తను సమీపంగా ఉన్నాననేది ప్రజెంట్ చేసినా, నువ్వు గనక నాతో ఉండండి అని ఆహ్వానం చెప్పిపోతే, ఆయన దగ్గర ఉండడానికి నువ్వు ఇష్టపడకుండా నువ్వు పరుగులెత్తుతూ ఉంటే, ఏది దేని వెనక? క్షయమైనటువంటి వాటి వెనక. నీ ఆలోచనలు ఎప్పుడు వాటి మీదనే ఉంచుకుంటూ, నీ విశ్రాంతి నా దగ్గర ఉంటుంటే, అమ్మయ్యా ఇంత ఈరోజు బాగుంది అని నువ్వు అనుకుంటూ ఉంటే, ఆయన కాదు కదా నీ విశ్రాంతి. నీ విశ్రాంతిగా ఉండాల్సినటువంటిది ఎవరో? ఆయనే నీ విశ్రాంతిగా ఉండాలి. ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నీకు వందనాలు అనేటువంటి దగ్గరికి మనం రానటువంటి రోజున మిగతాదంతా కూడా మనల్ని పరుగులెత్తిస్తూనే ఉంటుంది. సెయింట్ గ్రెగరీ ఆఫ్ నైసా ఈ విషయంలో ఈ మాట అంటారు, యాజ్ ద బాడీ ఆఫ్ బ్రెడ్ ఎంటర్స్ ఇంటూ our substance, so Christ, the true bread, enters into us and changes into himself. ఒక శరీరపరంగా మనం ఒక ఆహారం తీసుకుంటే, ఆహారం మనకి శరీరంలోకి ప్రవేశించి ఎలాగైతే మనకి సామర్థ్యాన్ని ఇస్తుందో, శక్తిని ఇస్తుందో, అలానే యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి ఆహారంగా మనలోనికి ప్రవేశించి మనల్ని నడిపిస్తారు, మనలో మార్పు తీసుకొస్తారు, మనకి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తారు. మన కళ్ళ ముందు ఎన్ని జరిగినా మన లోపలికి వెళ్ళకపోతే ఎలాగైతే అది మన స్వంతదైనటువంటి ఎక్స్పీరియన్స్గా ఉండదో, ఆయన మనలో లేకపోతే ఎప్పుడు కూడా వాంటింగ్లోనే ఉంటాం. అది కావాలి, ఇది కావాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని చెప్పడం ఎంత కష్టమో తెలుసా? ఆయన కాపరిగా ఉన్నంత మాత్రాన ఆయన చెప్పేది నువ్వు తీసుకోకపోతే ఎలా ఉంటుంది? ఆయన పెట్టేది నువ్వు తినకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆయన కూర్చోబెట్టిన దగ్గర నువ్వు కూర్చోకపోతే ఎలా ఉంటుంది? ఆయన భయపడుకొని చెప్పిన దగ్గర నువ్వు భయపడుతూ చస్తే ఎలా ఉంటుంది? కాపరు ఉన్నాడు, కానీ నువ్వు భయపడుతూ చావాల్సినటువంటి అనేక సందర్భాలు నీ జీవితంలో కనబడతాయి. ఏం చేస్తావు? ఆయన మీద ఆధారపడితే, ఆయనతో ఉన్నాడు, ఈయన నాతో ఉన్నాడు, ఐ క్యాన్ బి సేఫ్ అని కనిపించినంత వరకు ఆయనను నువ్వు కలిగి లేవేమో అని మనం గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం ఏం చేద్దాం? ఒకవేళ నువ్వు కనుక, ఇఫ్ యు ఆర్ అ సీకర్,
సత్యాన్వేషణలో ఉన్నట్లయితే, హౌ డు యూ అండర్స్టాండ్ దిస్? సత్యాన్వేషణలో ఉన్నటువంటి వారు, నువ్వు ఎట్లాంటి బ్రెడ్ తింటున్నావు, ఎట్లాంటి అన్నం భుజిస్తున్నావు, దేని వెనక నువ్వు పరుగులెత్తుతున్నావు, నువ్వు దేని వెనక పరుగులెత్తుతున్నావు అని అర్థం చేసుకో. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నువ్వు దేని వెనక పరిగెత్తుతున్నావు? వాట్ ఈస్ దట్? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ అని నీకు అనిపిస్తే ఏం అచీవ్ చేయాలనే దాని గురించి పరిగెత్తుతున్నావు? అవి పెరిషబులా, క్షయమైపోయేవేనా? ఇస్ దెర్ ఎన్ ఎండ్ టు దోస్? ఇఫ్ దెర్ ఈస్ ఎన్ ఎండ్ టు దోస్, దట్ షుడ్ నాట్ బి యువర్ మెయిన్ ప్రయారిటీ. వాటన్నిటిని నువ్వు సాధించడంలో తప్పు లేదు, కానీ అదే నీ మెయిన్ ప్రయారిటీ అయితే దాని మీద నీ యొక్క జీవితం ఆధారపడిందని నువ్వు అనుకుంటున్నావు. when you lose something, that is why people take their lives. ఇదే నా జీవితం అని అనుకున్నవారు, జీవితం అది ఎవరో ద్వారానే జరగవచ్చు, ఏదో నీ ద్వారా కూడా జరగవచ్చు మిస్టేక్, కానీ దిస్ ఈజ్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ అని నువ్వు అనుకుంటున్నావు. దట్స్ రాంగ్. దేవుడు అంటున్నాడు, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ యామ్ ది బిగినింగ్ అండ్ ఐ యామ్ ది ఎండ్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ బిట్వీన్ taking that place in your whole life. Blaise Pascal said, there is a God-shaped vacuum in the heart of each man which cannot be satisfied by any created thing but only by God the Creator. మన పజిల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్లే చేశారా పజిల్స్? పిక్చర్ పజిల్స్ ఎప్పుడైనా ప్లే చేశారా? ఒకటే పిక్చర్ని 100 పజిల్స్ లాగా, అంటే 100 ముక్కల్లాగా డివైడ్ చేస్తే రకరకాల షేప్స్లో, వాటన్నింటినీ ఆ షేపుల్లో కూర్చోబెట్టాలి. ఎక్కడ కూర్చుంటుంది అక్కడ. ఒక్కటి సరిగ్గా కనుక పెట్టడం మిస్ అయితే మిగతాది మొత్తం కూడా. మనందరి జీవితంలో దేవుడు అనేటువంటి ఒక షేప్లో మన జీవితంలో ఒక పజిల్ పీస్ ఉంటుందంట. ఆ పజిల్ పీస్ మధ్యలో నువ్వు చాలా వాటిని పెట్టడానికి ప్రయత్నిస్తావట. వ్యాక్యూమ్ అదొక పజిల్ పీస్, ఎంటీ ప్లేస్ అది. దానిలో నువ్వు ఏది పెట్టినా అతకదు. దానిలో అతికినట్టే ఉంటుంది కానీ అతకదు. ఆ పజిల్లో కూడా కొన్నిసార్లు ఒక ముక్క తీసుకోగానే ఇది భలే ఉంది, ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుందని అటు పెట్టేసేస్తావు. బట్ మిగతా వాటి దగ్గరకు వచ్చేటప్పటికి అది సెట్ అవ్వదు, మళ్ళీ దాన్ని పీకేసేస్తావు. దేర్ ఆర్ ప్లేసెస్ విల్ మిస్గైడ్ యూ. ఇది సరిపోతుంది ఇక్కడ, ఇది బాగా కూర్చుంది. బట్ కొంతకాలానికి అగైన్ యూఆర్ లైక్, దిస్ ఈస్ నాట్ ఇట్, I got to change this. I thought it is, but then it is not it. నేను అనుకున్నా ఈ పీస్ తోట అయిపోయింది నా పజిల్ అని, అవ్వడం లేదు. అందుకే Blaise Pascal said, there is a God-shaped vacuum in the heart of each man which cannot be satisfied by any created thing but only by God the Creator. సృజించబడిన దేని ద్వారా కూడా ఆ షేప్ పోర్చబడదు. కేవలం సృష్టికర్త అయిన దేవుని ద్వారానే ఆ షేప్ పోర్చబడుతుంది. మనందరిలో ఉంటుంది ఆ షేప్ అని ఆయన చెప్పడం జరిగింది. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ యూ సీకింగ్ ఫర్. నువ్వు విశ్వాసిగా వాట్ డు యూ డూ? క్రీస్తును వెంబడించేవానిగా మనం ఉండాలి. యేసు దగ్గరగా ఉండడం మనం చేయాలి అని అంటున్నానంట. ఒకసారి యేసుక్రీస్తు వారు నడుస్తూ వస్తున్నారు. అప్పుడే ఉపవాసం నుంచి బయటకు వచ్చారు. 40 రోజుల ఉపవాసం నుంచి బయటకు వస్తుంటే దూరం నుంచి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన చూసి, ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తే, వెంటనే ఈయన పక్కన ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, వాళ్ళలో 2 కదిలి ఆయన వెనక నడవడం ప్రారంభించారు. అరే వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? మా గురువు ఎవరు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, గత కొన్ని రోజులుగా ఇదే మాట్లాడుతున్నాడు. ఏదో ఒక ఆయన వచ్చాడు, అన్నీ జరుగుతున్నాయి, నా వెనక వచ్చేసేటువంటి వాడు వచ్చేసాడు అని ఆయన మాట్లాడుతుంటే యోహాను శిష్యులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరికి అర్థం కావడం ఏం చేయాలో. ఇదిగో ఈయనే అనగానే వెంటనే ఆయన వెనక జాగ్రత్తగా నడవడం ప్రారంభించారు. ఏమంటాడో, ఈయన ఎవరో తెలుసుకోవాలి, ఎక్కడుంటాడో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన వెనక వెళ్తూ ఉంటే ఆయన వెనక్కి తిరిగి, ఏం వెతుకుతున్నారు మీరు అని అడిగాడట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం ఈ మాటను చదువుతాం. మొదటి అధ్యాయంలోనే మనం ఈ మాట చదువుతాం. 38వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుతున్నారని వారిని అడుగుగా వారు అంటున్నారు, రబ్బీ. వెరీ ఇంట్రెస్టింగ్. ఆయన ఎప్పుడు బోధించలేదు, ఇంకా వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎప్పుడు వినలేదు ఆయన మాట్లాడడం కూడా. ఇదే ఫస్ట్ టైం ఆయన వెనకబడ్డం. వీళ్ళు రబ్బీ అంటే బోధకుడా, నీవెక్కడ కాపురం ఉన్నావు అని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. ఆయన అంటున్నాడట,
వచ్చి చూడుడి అని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ఆయన ఎక్కడ ఉంటున్నాడు అక్కడికి వాళ్ళు నడిపించి కూర్చోబెట్టుకొని వాళ్ళతో భోజనం పెట్టి వాళ్ళు సర్వ్ చేశాడంట దేవుడు. అంటే ఎంత గొప్ప కరుణామయుడు మన దేవుడు. తనతో పాటు వండనిస్తున్నాడు. చెప్పా పట్టకుండా ఆయన వెంబడిస్తుంటే కమ్ 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 టు మీ, రండి మనం కలిసి భోజనం చేద్దాం, కలిసి తృప్తిగా ఉందాం, రండి మీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. నాకు బాగా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం ఎప్పటికీ కూడా అదేంటంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు మనం చదివిన సంఘటనలో ఆయన మనిషిగా వచ్చాడు అని అనుకుందాం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులకి ఏం అర్థం కాదు ఏం చేయాలో. అప్పుడు పేతురు అంటాడు, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అంటాడు. మిగతా వాళ్ళు కొంతమంది మేము కూడా ఖాళీగానే ఉన్నాం, పదండి మేము కూడా వస్తాం అని చెప్పి బయలుదేరతారు. అలా చేపలు పట్టడానికి బయలుదేరితే లోపలికి వెళ్ళి చేపలు పట్టడానికి ఆ యొక్క నదిలోకి దిగి దూరంగా వెళ్ళి రాత్రి అంతా ప్రయాసపడతారు, కానీ చేపలే దొరకట్లా. మరి ఏమనుకుంటూ ఉన్నారో, చేపలు పట్టే వాళ్ళు పోయినట్టుంది, అలవాటు తప్పింది కదా, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంక ఇప్పుడేం దొరుకుతాయి మనకు చేపలు అని అనుకుంటుంటే ఉదయం తెల్లవారుతున్నప్పుడు ఆ యొక్క సముద్ర పొడ్డున నది ఒడ్డున దూరంలో యేసుక్రీస్తు వారు నిలబడి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, ఆకలితో ఉన్నాం అని అంటే, ఏం దొరకలేదయ్యా అని అంటున్నారట. ఆయన అన్నాడంట, ఇదిగో ఆ కుడి వైపున వల వేయండి, కొంచెం పెద్ద కేకలేస్తున్నాడు ఈయన. ఆ కుడి వైపున వల వేసి ట్రై చేయండి, కుడి వైపున వల వేయండి. వాళ్ళు కుడి వైపున వల వేస్తారు. ఆ వల లాగుతుంటే రావడంలా, రాత్రి అంతా లాగుతుంటే ఒట్టి వల వచ్చింది, ఇప్పుడు లాగుతుంటే వల కదలట్లేదు. వెంటనే మైండ్లోకి ఆలోచన వచ్చింది, ఇంత గొప్ప కార్యం చేయగలిగింది కేవలం ప్రభువు మాత్రమే అని యోహాను అనగానే పేతురు వెంటనే సముద్రంలోకి దూకి ఆయన దగ్గరికి వచ్చేసాడు ఈత కొట్టుకుంటూ. చేపలను వదిలేశాడు. అక్కడ చేపలు పడ్డానికి పోదామనింది ఈయన, వదిలేసి వస్తే ఈయన వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు అక్కడ మంచిగా చేపలను కాలుస్తూ రొట్టెను సిద్ధం చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని పిలుస్తున్నాడట. ద గాడ్ హూ సర్వ్స్ బ్రేక్ఫాస్ట్ టు అ మియర్ హ్యూమన్ బీయింగ్స్. మనతో ఎల్లప్పుడూ ఉంటూ మనల్ని పోషించేటువంటి దేవుడు, అన్ని విధాలైనటువంటి పోషణ, శారీరకమైనటువంటి పోషణ, ఆత్మీయమైనటువంటి పోషణ, మానసికమైనటువంటి పోషణ, సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. పునరుద్ధానుడైన దేవుడు. సిలువ నుంచి ఆయన సమాధి నుంచి పునరుద్ధానుడై జీవించుతున్నటువంటి ఈ దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు బ్రేక్ఫాస్ట్ వండుతూ కూర్చుంటాడు సముద్ర పోటున. బ్యూటిఫుల్ సినారియో ఇది. లెట్ us అండర్స్టాండ్, బిలీవర్స్గా నీవు నేను ఆయన సన్నిధిలోనికి వెళ్ళి జీవించడం కావాలి. ఐ వాంట్ టు లివ్ విత్ యూ లార్డ్, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్. దట్ ఈస్ వై వీ ప్రే టు ద లార్డ్ ఆల్ ద టైమ్. దేవా నువ్వు నాతో ఉన్నావు, నీకు వందనాలు. దిస్ ఈస్ ద ఫుడ్ దట్ యు ఆర్ గివింగ్ ఇట్ టు మీ, లెట్ us eat together. యు ఆర్ విత్ మీ, యు ఆర్ బిలీవింగ్ గాడ్ టు బీ విత్ యూ. కొంతమందికి ఇది మ్యాడ్నెస్గా ఉండొచ్చు, యు ఆర్ ఇమాజినింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెంట్ అని. But we know we exist because of that non-existent thing that we are talking about, not existent right now. He says, I am with you. I am with you. Believers గా మనం గుర్తుపెట్టుకోవాలి, you should be keep feeding on Christ daily. ఆయన ఒక మాట ద్వారా అంతియోకయలో ఉన్నటువంటి ఇగ్నేషియస్ అనేటువంటి ఆయన ఈ మాట అంటాడు, the medicine of immorality, the antidote that we should not die but live forever in Jesus Christ. The medicine of immorality. ఆయన యూకరిస్ట్ గురించి మాట్లాడతాడని మనం చదువుతాం. యూకరిస్ట్ అంటే ప్రభు రాత్రి ఆ యొక్క భోజన సంస్కారాన్ని తీసుకోవడం గురించి. ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నప్పుడు యు ఆర్ అండర్స్టాండింగ్ దట్ దిస్ ఇస్ ద మెడిసిన్ ఆఫ్ ఎటర్నిటీ. ఇమ్మొరాలిటీ అంటే ఏంటి? నువ్వు మరణించకుండా నిత్యము జీవించబోతున్నావు అన్నదానికి సాదృశ్యంగా ఇది ఉంది. నువ్వు ప్రతిసారి దానిలో పార్టిసిపేట్ చేసినప్పుడు విశ్వాసిగా నువ్వేం చెప్తున్నావు అంటే, ప్రభువుతో నేను నిత్యము జీవించుతున్నాను. దానికి రూపము ఇదే. ఆయనతో ఒకరోజు నేను కలిసి భోజనం చేయబోతున్నాను, నిత్యము ఆయనతో నేను జీవించబోతున్నాను అని చెప్పడానికి ఇదే గుర్తుగా ఉంది. ది మెడిసిన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ది యాంటీడోట్ దట్ వీ షుడ్ నాట్ డై బట్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ జీసస్ క్రైస్ట్. మనం నశించిపోకుండా, మరణించకుండా నిత్యము జీవించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప మెడిసిన్ ఆయనే అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన చర్చ్ గురించి మనం ఆలోచన చేస్తే
మనం బేకరీస్ లాగా ఇక్కడ బ్రెడ్ తయారు చేయబడుతుంది అని చెప్పడం కాదు మన పని. వీఆర్ గివింగ్ ద బ్రెడ్. బీ ద గివర్స్ ఆఫ్ ద బ్రెడ్. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయనను మనం పరిచయం చేసేవారిగా, ఇదిగో దిస్ ఇస్ ద బ్రెడ్ దట్ గివ్స్ యూ లైఫ్. కమ్ టు మీ, ఐఎమ్ గివింగ్ యూ లైఫ్ is not the church's calling. Jesus is calling to himself. We should not call people to ourselves. Let's direct them towards the Lord. ఒకవేళ వాళ్ళందరూ కూడా మనం కలిసి ప్రభువును ఆరాధిద్దామని వస్తే, now that's great. But otherwise, what do? Go to Christ. Go to Christ. Go to Christ. ఆయన నీకు సౌలభ్యంగా ఉన్నాడు. ఆయన నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. నీకు తృప్తిని ఆయన ఇస్తాడు. నీకున్న భారాన్ని ఆయన తొలగిస్తాడు. నీకున్న మనస్తాపాన్ని ఆయన నీకు సహాయం చేస్తాడు. యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్, గో టు ద లార్డ్. ఎవరికైనా హార్ట్ బ్రేక్ అయిపోతే ఏం చేస్తారు? ఎవరికైనా బాగా ఎవరో మోసం చేశారు వాళ్ళ జీవితాన్ని, ఏం చేస్తారు? స్నేహితులకు ఏం చేస్తారు? వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ తీసుకెళ్ళడానికి, ఇక్కడ తీసుకెళ్ళడానికి. వాళ్ళు ఒంటరిగా వదిలిపెడితే ఏం చేసుకుంటారో, అటు మైండ్ని కొంచెం అటు ఇటుగా వదిలేస్తే కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంటే కాలంలో కొంచెం మర్చిపోతాడు అని అనుకుంటాం. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ టెంపరీ థింగ్స్. నా నీ హార్ట్ బ్రేక్ అయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. బికాస్ హీ ఈజ్ ద మెండర్ ఆఫ్ ద హార్ట్స్. హృదయాల్ని ఆయన తృప్తిపరిచేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు, గాయాలను కట్టేటువంటి వాడు ఆయన. He does the operations that no other surgeons can do. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలని అందరినీ పురమాయించే వారిగా మనం ఉండాలి. Church has to ask people to go to Jesus. He is the life giver. Nothing else and no one else. Now, I'm asking all of us, దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ను వెంబడించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఆయన మనకు తృప్తికరమైనటువంటి వానిగా ఉంటాడు. మన జీవితానికి తృప్తినిస్తాడు. హీ సాటిస్ఫైస్ అవర్ సోల్. అండ్ దట్ డస్ నాట్ ఎండ్ ఎట్ ఆల్. మరణం దగ్గరికి వస్తే కూడా చిరునవ్వుతోటి మరణాన్ని స్వీకరించినటువంటి హతసాక్షులను మనం చూస్తాం. ఏమైపోయారు వాళ్ళు? జీవ కిరీటాన్ని కలిగి దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాం అని వెళ్ళారు ముందుకి. బికాస్ దే బిలీవ్డ్ ఇన్ సంథింగ్ దట్ ఈస్ రియలీ గ్రేట్. వాళ్ళ యొక్క శరీరం ఎంత కృషిస్తున్నా, అందుకే పౌలు అంటారు, నా శరీరము పురుషుడు, బహిరంగ పురుషుడు ఎంతగా కృషిస్తున్నా నా ఆత్మ పురుషుడు ఎదుగుతున్నాడు. ద ఇన్నర్ మ్యాన్ ఇస్ గ్రోయింగ్. అంతరంగ పురుషుడు అభివృద్ధి పొందుతున్నాడు అని. మేక్ ష్యూర్ ఈరోజు నీవు నేను మన అంతరంగ పురుషుడు అభివృద్ధి పొందడానికి మనం ప్రయత్నం చేయాల్సిన వారిగా ఉన్నాం. కీర్తనల గ్రంథం 34:8 చివరిగా లెట్స్ రీడ్ Psalm number 34 verse 8. Taste and see that the Lord is good. తెలుగులో చదువుదాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. లెట్స్ మేక్ ఇట్ అవర్ లైఫ్ మోటో. దేవుడే ఉత్తమమైన వాడు అని తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. జీసస్ ఇస్ నాట్ జస్ట్ బ్రెడ్ ఫర్ వన్ మీల్. హి ఈస్ ద బ్రెడ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఏదో ఒక పూటకు మాత్రమే ఆయన మన తృప్తినిచ్చేటువంటి వాడు కాదు. నిత్యత్వం వరకు నీకు ఉండాల్సినటువంటి ఒకటే జీవాహారం. హీ ఈజ్ ఇట్. కాకపోతే ఆయన నీకు ఆహారంగా ఉన్నాను నీ ముందు అని చెప్పినా కూడా తినడం వల్ల అయితే మనదే, తినాల్సినటువంటి వారిగా మనమే ఉన్నాం. హీ హెస్ డన్ దాట్. పరలోకాన్ని వదిలిపెట్టి ఆహారం దిగి వచ్చింది, కానీ ఆహారం తినడం మాత్రం మన చేతుల్లో ఉంది. యు గో అండ్ ఫీస్ట్ ఆన్ జీసస్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో ఆ సంతోషాన్ని పొందండి. ఆయన సన్నిధిలో అసంతృప్తిని పొందండి. హీ క్వెంచెస్ ఆల్ ద హంగర్. హీ డస్ దాట్. గో టు హిమ్. దిస్ ఈజ్ యువర్ ఓన్ థింగ్. నువ్వు దేవుని వద్దకు వెళ్ళడం చాలా అవసరం. సో ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళదాం. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో అన్నీ కూడా ఉన్నాయని మేము గుర్తించుకోవడానికి కృప చూపించండి.
చివరిగా కోరీ టెన్ బ్రూమ్ అనే ఆయన ఈ విషయం చెప్తాడు. కోరీ టెన్ బ్రూమ్, హీ సేస్, యూ కెన్ నెవర్ లెర్న్ దట్ క్రైస్ట్ ఈజ్ ఆల్ యూ నీడ్ until Christ is all you have. He says, you can never learn that Christ is all you need until Christ is all you have. నాకు ఆయన ఒక్కడే ఉన్నాడు అన్నది నువ్వు గుర్తించినంత వరకు ఎప్పటికీ కూడా ఆయనే నా అవసరం అని నువ్వు గుర్తించలేవు. ఆయన నేను కలిగి ఉండాలి, ఆయన నేను కలిగి ఉన్నాను అనేది నువ్వు గుర్తించినంత వరకు క్రీస్తు నాతో ఉన్నాడని నువ్వు చెప్పలేవు. హీ ఈజ్ ఆల్ ఐ హ్యావ్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ ఐ నీడ్. నాతో ఆయన ఉన్నాడు, నాకు సమస్తము కలిగి ఉన్నాను. నీవు నా కాపరిగా ఉన్నావు, నాకు ఏలేమీ లేదు అని చెప్పగలిగేది ఎప్పుడు? ఓన్లీ వెన్ యూ హ్యావ్ హెమ్ విత్ యూ. ఈరోజు ప్రభువా నీవు నాతో ఉండండి, నీ యొక్క సన్నిధిలో నేను ఎల్లప్పుడూ ఉండడానికి ఇష్టపడుతున్నాను. You are my bread of life. You are my bread. ఇక ఏదో దానికోసం నేను వెతకను ప్రభువా, నీ సన్నిధిలోనికి నేను వెళ్తాను. నో మ్యాటర్ వాట్ యువర్ మెంటల్ స్టేట్ ఈజ్, నీ స్పిరిచువల్ స్టేటస్ ఈజ్, గో టు ద లార్డ్. నిత్యత్వం వరకు, ఫర్ ఇటర్నిటీ హీ కెన్ సాటిస్ఫై యూ. మరలా నువ్వు దప్పికొనవు, మరలా నువ్వు ఆకలి కొనవు. ఎంత గొప్ప వర్డ్స్ అవి, ఎంత బాగా చెప్తున్నాడు. యూ విల్ నెవర్ బీ హంగ్రీ, యూ విల్ నెవర్ బీ థర్స్టీ. ఇఫ్ యూ కెన్ నాట్ కమ్ టు ద లార్డ్, యూ విల్ ఆల్వేస్ బీ థర్స్టీ, యూ విల్ ఆల్వేస్ బీ హంగ్రీ. ఎవ్వరూ నీకు అతృప్తిని ఇవ్వలేరని జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గరికి వెళదాం. ప్రభువా, నేను క్షయమైపోయేటువంటి వాటి కోసం వెతకకుండా, ముగిసేటువంటి వాటి కోసం వెతకకుండా నిన్ను వెతకడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. కెన్ వి ఆల్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ద లార్డ్? మనల్ని మన దేవునికి సబ్మిట్ చేసుకుందాం, సమర్పించుకుందాం. ఐ వాంట్ టు లివ్ విత్ యూ జీసస్. ఐ వాంట్ టు వర్షిప్ యూ లార్డ్ ఎవ్రీ టైమ్. నీ యొక్క సన్నిధిలో దీనిలోనే నా ఆనందం దాగి ఉన్నదని నేను గుర్తించడానికి నాకు కృప చూపించండి. యూ మే ట్రై ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ దిస్ ఈజ్ వన్ థింగ్ ఓన్లీ దట్ గివ్స్ యూ లైఫ్ ఫర్ ఇటర్నిటీ. ఏదో ఒకరోజు బాగా ఉంది జీవితం అని అనుకోవడానికి కాదు, నిత్యము జీవించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎల్లప్పుడూ నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ నశించడు. నీ యందు ఎల్లప్పుడూ కూడా నశించకుండా జీవించడానికి కృప చూపించండి. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేద్దామా ఒక నిమిషం? దేవా, నిత్యము నీ మీద ఆధారపడి ఉండడానికి, కమ్ అని మీరు చెప్తున్నప్పుడు నీ యొద్దకు రావడానికి, కమ్ టు మీ, నీ దగ్గరకు వచ్చి నివాసం చేయడానికి నాకు కృప చూపించండి ప్రభువా. కొన్ని రోజులు దాని మీద, కొన్ని రోజులు దీని మీద, కొన్ని రోజులు నా అచీవ్మెంట్స్ మీద, కొన్ని రోజులు నేనైతే కష్టపడుతున్నాను దాని మీద నేను ఆధారపడుతూ, ఇదిగో నేను అప్పుడు బాగున్నాను ఇప్పుడు బాగున్నాను అని చెప్పుకుంటూ ఉంటే, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఇట్. వీఆర్ డూమ్ టు డెత్. కానీ దేవుడు మనల్ని రక్షించాడు. మరణానికి పాత్రమైనటువంటి మనకి దేవుడు విడుదలనిచ్చాడు. దేవా, నీ సన్నిధిలోనే సంపూర్ణమైన ఆనందం ఉన్నదని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలోనే సంపూర్ణమైన జీవం ఉన్నదని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు లివ్ విత్ దాట్ లార్డ్. నన్ను జీవింపచేయండి. అడుగుదాం, ఈ ప్రార్థన అడుగుదాం. ప్రభువా, జీవింపచేయండి, నన్ను జీవింపచేయండి. మీరు జీవింపచేస్తే నేను నిత్యము జీవిస్తాను ప్రభువా. నేనే జీవాహారము. ఐ యామ్. ఆ రోజు మోషే అడుగుతాడు దేవుడి, మోషే వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, ఏం పేరు చెప్పాలి ప్రభువా నీ గురించి అని అంటాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అని చెప్పు. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి ప్రెజెంట్ టెన్స్. ఐ యామ్. బైబిల్ వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు హీ వాజ్ అని మనం చూడొచ్చేమో, ఇన్ ద ఫ్యూచర్ హీ విల్ బి అని చెప్పొచ్చేమో, బట్ హీ సేస్ ఐ యామ్. నేను జీవాహారమును, నేనే. సేమ్ వర్డ్ ఇస్ యూజ్డ్. I am God. That's what Jesus is saying. I am that I am is with you. ఎల్లప్పుడూ ఉండేవాడు నా దగ్గర ఉన్నాడు. వీళ్ళు నన్ను విడిచిపోతారేమో, ఈ సంపద నన్ను విడిచిపోతుందేమో, నాకున్న జాబ్ నన్ను విడిచిపోతుందేమో,
నాకున్న స్నేహితులు నన్ను విడిచిపోతారేమో, నాకున్న స్పౌస్ నన్ను విడిచిపోవచ్చేమో, బట్ ద లార్డ్ ఈస్ నెవర్ లీవింగ్ యూ నాట్ ఫర్సేకింగ్ యూ. ఎప్పుడు విడవకుండా నీతో ఉన్నవాడిని అని అనిపించుకునేవాడు ఆయన. He does not leave you nor forsake you. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వు లోబడనప్పుడు కూడా తన చేతులు చాచి నీకోసం వేచి ఉంటున్నాడు తప్పితే నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం లేదు. నువ్వు బాధపడుతూ ఉంటే నీ లోపల ఆయన బాధపడుతూ ఉంటున్నాడు తప్పించి నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం లేదు. He stays with you forever and ever. అయ్యా, నీవిచ్చే జీవాన్ని బట్టి వందనాలయ్యా, నీ జీవాన్ని బట్టి వందనాలు. You are the life giver. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నీవే నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సామర్థ్యాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకుందాం, ఆయన వైపు చూద్దాం. నీవు మాత్రమే ఇచ్చువాడవు, ఇవ్వడం మాత్రమే కాదు ప్రభువా, నీవే ఉండువాడవు, నా బలముగా ఉండువాడవు నీవే, సామర్థ్యంగా ఉండువాడవు నీవే, ఆహారముగా ఉండువాడవు నీవే. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా,
నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. A God who makes breakfast for his disciples, a God who close very close. నీతో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీతో నేను ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాను, నీతో నా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాను. Oh Lord, we worship you, Lord. A personal God who calls people to himself. నా దగ్గరికి రండి, not to my assistant, not to the saints, not to the angels, but to me, నా యొద్దకు రండి. Oh Lord, we come to you, Jesus. We come to you, Lord. Jesus, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, నా జీవము, నా జీవం నీవేనయ్యా, నా స్నేహం నీవేనయ్యా, నా ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే. ఆయన మనల్ని పట్టుకునే ఉన్నాడు, ఆయన మనల్ని ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు. మార్గము లేని చోట మార్గమును కలుగు చేసేవాడు ఆయన. నీకు నాకు తెలిసినటువంటిది 1-2 మార్గాలేమో. మన పరిస్థితుల్లో, మన యొక్క సిచ్యువేషన్స్ లో ఆయన నీకు మార్గము లేని చోట మార్గాన్ని కలుగు చేయగలుగుతాడు. బండ నుంచి నీటిని ఇవ్వగలుగుతాడు. ఇదిగో ఆకాశంలో నుంచి మన్నాను కురిపించగలుగుతాడు. లేని చోటకు పూరేళ్లను పంపించగలుగుతాడు. He can do the impossible thing in your life. He is the impossible God. పరలోకము నుంచి దిగి వచ్చేవాడు ఎవడున్నాడు? మన కోసం మన దేవుడు ఉన్నాడు. నిత్యము తనతో ఉంచుకోవాల్సింది ఎవరున్నారు? మన దేవుడు అంటాడు, నిత్యము నువ్వు నాతో ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. He is not bored of us. He says, you are my precious one. నీవు నా సృష్టిలో ఎంత గొప్ప మంచి భాగమో తెలుసా? I have given you the authority. ఎంత గొప్పవాడివో తెలుసా నువ్వు? నాతో ఉండు. Everything mine is yours. నాతో జీవించు, నాతో జీవించు. I want to live with you, Lord, forever and ever. Taste and see. నిన్ను గుర్తించాలని ఆశపడుతున్నాను ప్రభు. అయ్యా, నేను నిన్ను పూజించాలని ఆశపడుతున్నాను ప్రభు. I want to feast on you, Lord. నీతో నేను ఉన్నప్పుడు ఇదిగో, I want to have the bestest life, best moments in my life with you, Lord. Always with you, always with you. నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా, విన్నంటి నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా,
కునుకవు నిదురపోవు, విడువవు ఎడబాయవు. కునుకవు నిదురపోవు, నన్ను విడువవు ఎడబాయవు. వెన్నంటి నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా. వెన్నంటి నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా. ప్రయాణాలలో నా ప్రయాసలలో ప్రతి పరిస్థితిలో నా మార్గం లక్ష్యం నీవే. ప్రయాణాలలో నా ప్రయాసలలో ప్రతి పరిస్థితిలో నా మార్గం లక్ష్యం నీవే. కొండల వైపు నే చూడను, నీవేనా సహాయము. కొండల వైపు నే చూడను, నీవేనా సహాయము. వెన్నంటి నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా. వెన్నంటి నన్ను నడిపే దైవమా, నీవు నడిపేవాడవు. చేయి పట్టి నాతో నడిచే నేస్తమా. క్రింద పడినప్పుడు, కించపడినప్పుడు, కృంగి ఉన్నప్పుడు నా ఆశా జ్యోతివి నీవే. క్రింద పడినప్పుడు, కించపడినప్పుడు, కృంగి ఉన్నప్పుడు నన్ను లేవనెత్తేది నీవే. మనుషుల వైపు నే చూడను, నీవేనా ఆశ్రయం. మనుషుల వైపు నే చూడను, నీవేనా ఆశ్రయం. వెన్నంటి నన్ను నడిపే దైవమా, నీవే నా చేయి నడిచే నేస్తమా. వెన్నంటి నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా. కునుకవు నిదురపోవు, నన్ను విడువవు ఎడబాయవు. కునుకవు నిదురపోవు, నన్ను విడువవు ఎడబాయవు. నీవు కునుకవు నిదురపోవు, నన్ను విడువవు ఎడబాయవు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు. యెహోవా వలననే నాకు సహాయము కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును.
పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మమ్మల్ని కాపాడేటువంటి దేవుడు నీవు. మా జీవమే నీవై ఉన్నావు ప్రభువా, మా ఆహారమే నీవై ఉన్నావు ప్రభువా, మా శ్రేయస్సు నీవే అయి ఉన్నావు నాయన. ఇదిగో కొండల తట్టు కాదు, కొండలకు మించి ఉన్నతమైనటువంటి ఇదిగో ఆ యొక్క పరలోకము తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి యేసును చూస్తూ మేము ముందుకు సాగేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దండి ప్రభువా. హెల్ప్ us not to go for the cheapest foods of the world. Cheap gratification is not we are after, Lord. We have for eternity we want to be satisfied, Lord. అది ఇవ్వగలిగింది కేవలం నీవే. I am the bread of life. Thank you, Jesus. మీరు మాకు జీవాహారము, మీరు మాకు అన్నమై ఉన్నందుకు నీకు వందనాలయ్యా. ప్రెషియస్. మా జీవితానికి మేము ఎల్లప్పుడూ తినేటువంటి అన్నముగా మాత్రమే మాలో శక్తిని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మేము చెల్లించే వారిగా మీరు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు. We live because of you, Lord. మా జీవము కేవలం నీ మీదనే ఆధారపడి ఉన్నదని మేము రుచి చూచి తెలుసుకోవడం, ఈ మాట విలుచున్న ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవంలో అనుభవించినట్లుగా మీరు కృప చూపించండి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు బీన్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మమ్మల్ని మేము నీకు సబ్మిట్ చేస్తూ మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.